I have worked all my life. I did not have familial support. Like I have love of my family, but my family has not been so strong that they could establish me in any career. I have worked all my life to achieve whatever little I have achieved, and I'm very proud of it. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జత్వానీ కేసులో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. కూటమి ప్రభుత్వం మొత్తం ఇరుక్కుపోయింది. జత్వానీ ఒక కిలాడి. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. అసలు జత్వానీ కేసులో పెద్ద ట్విస్ట్ అని ముత్తుకుంటున్నారు చాలా మంది. 1.5 కోటి దాకా ఈ అమ్మాయి లిటరల్లీ ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి వసూలు చేసిందని చెప్పి రాసేస్తున్నారు. ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్తే ఆ అమ్మాయి అకౌంట్లోకి డబ్బులు ఎంత వచ్చినాయి, 2017 నుంచి 17 దాకా అమ్మాయి అకౌంట్లోంచి కుక్కల విద్యాసాగర్ డబ్బులు ఎందుకు వచ్చినాయి, అండ్ కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద క్రూరమైన తప్పేంటి, ఈ విషయంలోకి ఒకసారి వెళ్దాం. జత్వానీ విషయంలో మనం చూసుకుంటే ఈ అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో లిటరలీ 42 days జ్యుడిషియల్ కస్టడీ అని చెప్తున్నారు, కానీ ఒక గెస్ట్ హౌస్లో నిర్బంధించి కేవలం జత్వానీ అంటే కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరినీ అక్కడ నిర్బంధించి ఈ అమ్మాయి పీరియడ్స్కి కూడా ప్యాడ్స్ ఇవ్వకుండా హింసించారు. ఆ అమ్మాయి బెంబేర్లు ఎత్తిపోయింది. ఆ అమ్మాయి వెనక వాళ్ళ కుక్కల్ని కూడా వదిలేరు. నీచంగా బిహేవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అప్పట్లో వచ్చిన వార్తలు ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే, సజ్జన్ జిందాల్ ఎవరైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో ఈ సజ్జన్ జిందాల్ ఆమెను హింసించి వేధించాడు, ఆ అమ్మాయి వెనక మళ్ళీ పడ్డాడు అని చెప్తే ఆమె అతని ఆఫర్ని తిరస్కరించిన దెబ్బకి ఆ సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డితో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాను వచ్చాడు. ఇప్పుడు కూడా పెట్టుబడులు పెడతానే ఉన్నాడు. వెరీ ప్రాపర్గా ఇప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సజ్జన్ జిందాల్ సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డికి చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి కుక్కల విద్యాసాగర్ అని ఒక అతని మనిషితో లిటరల్లీ ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేశాడు. ఏంటంటే దాంట్లో అతనుకున్న భూమిని ఈవిడ ఫోర్జరీ సంతకాలు పెట్టి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి సేల్ చేసి అమ్మేసిందని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ రైజ్ అవ్వకముందే అక్కడ బాంబేకి టికెట్లు కొనేసేసి విశాల్ గున్నీని పంపించేసేసి ఐపీఎస్ ఆఫీసర్ని, ఆవిడ్ని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి 42 రోజులు వేధించారు. దెబ్బకి సజ్జన్ జిందాల్ నుంచి దూరంగా వెళ్ళిపోద్ది, ఏ ఇష్యూ క్రియేట్ చేయకుండా ఉంటుందని. ఇది ఒక చాప్టర్. ఇక్కడ ఈ సోకాల్డ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్ని, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ దాకా వాళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ టేక్ చేసిన వాట్ హ్యాస్ టేకెన్ ద యాక్షన్, వాటిలో తప్పేం లేదే. ఆ కేసు డిఫరెంట్. ఆ కేసులో లిటరల్లీ ఎఫ్ఐఆర్ లేకుండా అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. అండ్ ఇది కాకుండా కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ కొనుక్కున్నారు, అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు అన్నాళ్ళు ఎవరు, అసలు మేము అగ్రిమెంటే ఎంటర్ అవ్వలేదని చెప్పి అది మొత్తం తప్పుడు కేసు అని ఆ రోజు ప్రూవ్ అయిపోయిన దెబ్బకి వీళ్ళందరూ సీఎంఓ ఆఫీస్లో కూర్చుని పిఎస్ఆర్ ఆంజనేయులు నడిపిన గ్రంథం ఇది. ఒక మహిళని అతి దారుణంగా హింసించిన పైశాచిక చర్య. నో కమింగ్ టు సిబిఐ పైన ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఏముంది, ఇది ఒక కీలకమైన అంశం. ఈ కీలకమైన అంశంలో చూసుకుంటే ఆవిడ క్లియర్గా చెప్పింది జత్వానీ స్టార్టింగ్లో, కుక్కల విద్యాసాగర్ నా వెంట పడేవాడు, నన్ను హింసించేవాడు, నైట్ టైం లిటరలీ ఇంకా నేను చెప్పలేను ఫోటోలు పంపించేవాడు, హింసించి వేధించి వీడియో కాల్స్ చేస్తుంటే కుక్కల విద్యాసాగర్ని నేను భరించలేకపోయాను, కుక్కల విద్యాసాగర్ని 2-3 సార్లు నేను కలిశాను అని చెప్పింది ఆవిడ క్లియర్గా. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్లు ఉన్నాయని చెప్పి పిచ్చి వాగులు వాగుతున్నారు. లెట్ us all be little more decent in what we talk. కుక్కల విద్యాసాగర్కి ఆవిడకి ఏముందన్న విషయం పక్కన పెడితే 1 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఏం రాలేదే. ఈ రోజు లెక్క తీస్తే ఆమె బ్యాంక్ అకౌంట్లో ఆ క్యాండిడేట్ చెప్పుకుంటున్నాడు నేను 1 కోటి ఇచ్చాను 2 కోట్లు ఇచ్చాను. బ్యాంక్ అకౌంట్ చూస్తే 5 నుంచి 7 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. దట్స్ ఇట్. ఈ కేసుని ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ తాత చేసిన ఎదవ డ్రామాలతో కలిపి కూటమి ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్దామని చూసిందని చెప్పి రెచ్చిపోతున్నారు. దిస్ ఇస్ అట్టర్ బుల్షిట్, లిటరలీ బుల్షిట్. ఆ రోజు వాళ్ళు సస్పెండ్ అయింది ఏ విషయం పైన, కుక్కలు ఆ రోజు పెట్టిన కంప్లైంట్ ఏంటి, కుక్కల గారి కొడుకు ఏ విషయమైన కంప్లైంట్ పెట్టాడు, కుక్కల గారి కొడుకు నాకున్న భూమిని ఈమె ఫ్రాడ్ చేసి వేరే వాళ్ళకి అమ్మబోయిందన్న విషయం పైన కంప్లైంట్ పెట్టాడు. అది ఫేక్ అని ప్రూవ్ అయింది. అండ్ ఈ సోకాల్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ 42 రోజులు నిర్బంధించిన డ్రామా అంతా ఫేక్ అని తేలింది. అందుకనే ఆ కేసు అప్పుడు నమోదైంది. ఈ రోజు కుక్కల విద్యాసాగర్ బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, లేదు నేను కోట్లు ఇచ్చాడు, అది ఫేకే. దాంట్లో చూసుకుంటే 5 నుంచి 7 లక్షల వరకే వెళ్ళింది అమ్మాయి దగ్గరికి. ఇలా ఒక మహిళని హింసించి వేధించి సిగ్గుపడకుండా వైసీపీ టెన్యూర్లో ఆడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు, చెలరేగిపోయారు. మహిళ లిటరల్లీ అండి. ఓకే, ఈ విషయంలో ఉంటే ఈ రోజు కుక్కల విద్యాసాగర్ నుంచి 5 నుంచి 7 లక్షలు వస్తే
ఈ అమ్మాయిని తీసుకురావాలి కానీ వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు తీసుకొచ్చారు ఆ రోజు? ఇది ఎవరు అడగరా? కుటుంబాన్ని వేధించుకు తిన్నారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు కాస్త ధైర్యం ఉందని చెప్పి ఆ అమ్మాయి ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చింది. There are a lot of inaccuracies that are being mentioned in the media. I did not propose marriage to him or whatever. No. Okay. This man, this is his kundali for marriage. In 2015, he had proposed marriage to me. I discovered a lot of unpleasant things about him. Okay. His wife had left him 14 months after, separated 14 months after marriage, multiple affairs, multiple criminal cases. I severed talking to him. Like after 2016, I haven't seen this man's face, and still, he was trying to stay in touch with me. He was harassing me continuously. Okay. ఈ అమ్మాయి షీజ్ అన్ యాక్ట్రెస్. వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇస్ మోస్ట్ క్రిమినల్ స్టేట్ అనే వర్డ్ అందనుకోండి, రాష్ట్ర పరువు ఎక్కడ పోయి ఉండేది? చంద్రబాబు నాయుడు గారు తగు చర్య తీసుకుని ఒక మహిళ పక్కన నుంచుని ఆమెకు జరగాల్సిన న్యాయం జరిగించి ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే ఆ ఫేక్ కేసుని ఈ రోజు కుక్కల విద్యాసాగర్ పెట్టిన కొత్త కేసుతో లింకప్ చేసి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తారు. కానీ ఈ అమ్మాయి ఆ 7 లక్షలు ఎందుకు తీసుకుందన్న విషయం కూడా ఇంకా బయటకు రాలా. వీ షుడ్ హియర్ హర్ కాన్వర్జేషన్. ఆమె ఇంకా చెప్పలేదు ఆవిడ వాంగులో. ఇట్ ఈస్ జస్ట్ ఫ్యాక్ట్స్ అని కాదండి, దే ప్లేస్ దీస్ థింగ్స్. కుక్కల విద్యాసాగర్ 7 లక్షలు ఇచ్చాడు అంతే. అది ఎందుకు ఇచ్చాడు ఆ అమ్మాయి చెప్పాలి కదా. అదంతా లేకముందు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎందుకు ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష కట్టింది, ఇష్టం వచ్చినట్టు చేసిందని రెచ్చిపోతున్నారు. బుద్ధి బుర్రా కొంచెం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. అది వేరే కేసు. ఈ రోజు వస్తుంది వేరే కేసు. ఆ రోజు జరిగింది జిందాల్ దెబ్బకి ఈ అమ్మాయిని కుక్కల గారి కొడుకు ఏడిపించాడు. ఈ రోజు కుక్కల గారి కొడుకు వచ్చి క్లియర్గా లేదు నేను కోర్టు ఇచ్చానన్నాడు. రియల్ ఫ్యాక్ట్లో చెక్ చేస్తే 5 నుంచి 7 లక్షలు తేలింది. ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న దీంట్లో పార్టిసిపెంట్స్ ఏంటో ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ఎందుకు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఫ్యాక్ట్స్ని డీవియేట్ చేసేసి చార్ట్ షీట్లో ఆమె పేరు వచ్చిందంటే దట్స్ ఇట్, బురద కొట్టేద్దాం అని డిసైడ్ అవుతున్నారు. 2 వేరే సిచ్యువేషన్స్, వేరే కేసులు. బాధితురాల అమ్మాయి, ఆ అమ్మాయి పైన ప్రభుత్వం సింపతి చూపించి ఆ అమ్మాయి కేసు టేకప్ చేస్తే టీడీపీ పైన మహిళలకి అండగా నుంచుని ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ల పైన వేధింపులు చేసిన చంద్రబాబు నాయుడు కూటమి అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కొంచెం క్రిస్టల్ క్లియర్గా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.